బీజేపీ పరిపాలనకి, మోడీ నాయకత్వానికి 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంత పెను సవాళ్లు అన్ని వైపుల నుంచి వచ్చేసినాయి. అసలు తట్టుకోవడం తిప్పుకోవడం కష్టమే. 2029లో మోడీ నాయకత్వంలో బీజేపీ సర్వైవ్ కాగలదా, గెలవగలదా మరోసారి అనే చర్చ దేశం అంతా జరుగుతూ ఉంది. చాలా మంది చాలా స్వీపీగా అంత ఈజీ కాదు ఈసారి 3 సార్లు గెలిచినట్టు అనుకుంటున్నారా అని మాట్లాడడం కనబడతా ఉంది కదా. మరి నిజమేంటి? మోడీని బీజేపీని ఓడించడం అనేది ఎన్ని సవాళ్లు ఉన్నా గానీ పాసిబుల్ అయినా, సాధ్యమేనా? అసలు వ్యతిరేకతను తట్టుకోవడానికి, జనంలో ఇప్పుడు జరుగుతున్న చర్చని డీవియేట్ చేయడానికి, ఎదుర్కోవడానికి మోడీ దగ్గర ఆయుధాలు ఏమున్నాయి మీకు తెలుసా? ఒక 4 ఆయుధాలు ఆల్రెడీ రెడీ అయినాయి. అవేంటో చెప్తా. వాటితో పాటు అసలు సవాళ్ళు వచ్చినప్పుడు మోడీ ఎందుకు మాట్లాడరు? అయోధ్య హుండీ వ్యవహారం అయినా, నీట్ అయినా కానీ ఎందుకు మాట్లాడాలా అంటూ ఉన్నారు కదా. మోడీ స్టైల్ ఎలా ఉంటుంది ఛాలెంజెస్ విషయంలో, పబ్లిక్ మెమరీని మేక్ ఓవర్ చేయడంలో అని చెప్పడానికి ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ ఉంది. నేను చెప్తా, వెరీ రీసెంట్ అది. దాంతో పాటు 3 సార్లు వ్యతిరేకత ఉంటే చారిత్రక పరిణామాలు చూస్తే ఏమర్థమవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇది మోడీ నాయకత్వం మీద ప్రస్తుతం ప్రివైల్ అయిన ఒపీనియన్ తో పాటు 2029లో ఏం జరిగేందుకు అవకాశం ఉంది అని ప్రివ్యూ చూపించే స్టోరీ. చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేద్దాం. సవాళ్లు ఎదురైనప్పుడు మోడీ నేరుగా సమాధానం చెప్పడం గానీ, సంజాయిషీ ఇస్తున్నట్టుగా కనపడడం గానీ ఎప్పుడన్నా చూసామా? లేదు కదా. డిమానిటైజేషన్ లాంటి పరిస్థితి వచ్చి జనం అతలాకుతలమై పేదల జీవితాలు అల్లాడిపోయినాయి అనే ఫీలింగ్ ప్రివైల్ అయినా గానీ, ఆ తర్వాత ఎన్నికల్లో 2019లో బీజేపీ గెలవగలిగింది. ఆ తర్వాత ఇక అసలు డిమానిటైజేషన్ వల్ల బ్లాక్ మనీ ఎలా కంటైన్ అయిపోయింది అని చెప్తూ దురంధర్ లాంటి సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. అంటే అసలు విషయాన్ని మోడీ ఎక్కడ అడ్రస్ చేయాల, ఎన్నికల్లో అనుకూల ఫలితాన్ని మాత్రం రాబట్టుకున్నారు కదా. నీటి పేపర్ లాంటి విషయాల మీద మాట్లాడట్లే ఇప్పుడు. అలాగే ఆఖరికి అయోధ్య లాంటి కోర్ ఇష్యూ ఛాలెంజ్ ఎదురు నిలబడినా గానీ ఇన్ని వారాల నుంచి అసలు రెస్పాన్స్ లేదు కదా. మోడీ ఎలాగ మేక్ ఓవర్ చేస్తారు జనం మైండ్స్ ని అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈవీఎంల మీద, ఎలక్టోరల్ సిస్టమ్ మీద, ఎన్నికల విధానం మీద దేశంలో జరుగుతున్న చర్చ తిరుగులేని రుజువు. ఏంటి విషయము? అసలు ఎలక్షన్ కమిషన్ ని సొంత చెంచాలాగా వాడుకుంటోంది కేంద్ర ప్రభుత్వం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి మాట్లాడారు కదా. ఈ దేశంలో విపక్ష నాయకుడు అలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడాన్ని లక్షలాది మంది, బహుశా కోట్లాది మంది లైవ్ లో చూస్తుంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ప్రభావం గట్టిగా ఉంది. అన్నిటికీ మించి ఎస్ఐఆర్ లాంటి విధానాల మీద, ఈవీఎంల పనితీరు మీద సంకోచాలు, శంకలు, భయాలు, అనుమానాలు పెరుగుతా ఉన్నాయి కదా. ఎప్పుడన్నా ఈ టాపిక్ మీద అట్లీస్ట్ ఈ ఎన్నికల ప్రచారాల్లో మోడీ మాట్లాడారా? అడ్రస్ చేశారా? చేయరు. కానీ ఎలాంటి స్టెప్స్ వేస్తారు అనడానికి ఇండోనేషియా టూర్లో మోడీ చేసిన ప్రామిస్ ఆ దేశానికి తిరుగులేని ఉదాహరణ, సాక్ష్యం. ఏంటో తెలుసా? అది ఇండోనేషియాలో ఎన్నికల సంస్కరణలకి ఇండియా సహాయపడుతుందట, దారి చూపిస్తుందట. అసలు మొత్తం టెక్నాలజికల్ గా వాళ్ళ డెమోక్రసీని అప్గ్రేడ్ చేసేందుకు ఇండియానే ఈవీఎంలు ఇస్తుందట వాళ్ళకి. ఆ తర్వాత ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకురావడంలో కూడా మోడీ సూచనలు, కేంద్రం సూచనలు ఇండోనేషియాకి ఇస్తుందట. ఇండోనేషియా బహుశా 3rd లార్జెస్ట్ డెమోక్రసీ అనే ఏదో అంటారు కదా జనాభా పరంగా, పైగా ముస్లిం డామినేటెడ్ కంట్రీ. అలా ప్రామిస్ చేయడం, ఈవీఎంలు ఇండియా ఇండోనేషియాకి ఇవ్వడం ఎందుకు కీలకమో తెలుసా? రేపటి నుంచి ఎవరన్నా మాట్లాడారనుకోండి, ప్రపంచ దేశాలే మన దగ్గర టెక్నాలజీ తీసుకుంటున్నాయి, మన విధానాలు ఫాలో అవుతున్నాయి, మన ఎన్నికల నిర్వహణ భేష్ అని వీరతాళ్ళు వేస్తున్నాయి మనకి. వీళ్ళు ఏంటండి ఇలా ఎంతసేపు విషం చిమ్ముతున్నారు, ఓడిపోతున్నారు కాబట్టి ఇలా వెనమస్ గా తయారయ్యారు అని విపక్షాన్ని విమర్శిస్తున్న వాళ్ళని కలిపి కొట్టడానికి ఆ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. వెరీ సూన్ ఆ నేరేటివ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ప్రపంచం మెచ్చుకున్నా గానీ దేశంలో ఉన్నవాళ్ళు, మోడీ వ్యతిరేకులు, అసలు దేశాన్ని ద్వేషించే వాళ్ళు వీళ్ళంతా అని యాజ్ ఏ హోల్ ఆ మోడల్ ని తీసుకొచ్చి ఇక్కడికి కనెక్ట్ చేయడం అనేది మోడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీలకమైన ఎలిమెంట్. అంటే ఇక్కడ నేరుగా అడ్రస్ చేయరు. ఒక పెద్ద దేశం మన దగ్గర నుంచి తీసుకెళ్తోంది అంటే మనం ఎంత సాఫిస్టికేటెడ్ అనేసరికి అవునవునవునవునవునవునవును అని బయలుదేరతారు ఇక మిగతా వాళ్ళందరూ. ఇది మోడీ ఫేస్ చేసే తీరు. అర్థమైందా మీకు పాయింట్? మరి మోడీ 4 అస్త్రాలు ఆల్రెడీ రెడీ చేశారని చెప్పాను కదా. అవేంటి? డిలిమిటేషన్ వచ్చి లోక్సభ స్థానాలు కనుక భారీ స్థాయిలో పెరిగితే నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ మొదలవుతుంది. విపక్షాలకు కకావికలమవుతాయి. ఎన్నికలకి ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండే బీజేపీకి, మోడీకి అడ్వాంటేజ్ వచ్చేందుకు అదో కారణమవుతుంది. అన్నిటికీ మించి బీజేపీకి పట్టున్న 7-8 రాష్ట్రాలు మనం ఇంతకు ముందు కీటాక్స్ లో కూడా మాట్లాడుకున్నాం. ఇదిగో ఈ స్టోరీ మీరు చూసుంటారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్య
మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇలా 7-8 రాష్ట్రాల్లో గెలిస్తే దేశంలో పట్టు బిగుస్తుంది అని చెప్పున్న ఈ స్టోరీలో నేను అలాగా అడ్వాంటేజ్ ఉన్న ప్రాంతాల ఆసరాతో డీలిమిటేషన్ అనే అడ్వాంటేజ్ని ఆసరాగా చేసుకుని బీజేపీ ముందుకెళ్ళాలి అని అనుకుంటుంది ఈ నిమిషానికి. రెండోది విమెన్ రిజర్వేషన్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత వచ్చిన కుయి కుటుక్ మన్నా గాని మహిళలకు ప్రాధాన్యం ఇచ్చాం, ప్రతి 3 సీట్లలో ఒక స్థానం మహిళకే ఉంది అని మహిళా సెంటిమెంట్ ని ముందు పెట్టి మహిళా ఓటింగ్ ని పెంచుకొని బయటపడవచ్చు అనేది రెండో ఆయుధం. ఇక మూడోది ఇంట్రెస్టింగ్ అనిపించేది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి ఎజెండాను ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా అనేది ఇంకొక క్యూరియాసిటీ. బహుశా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నాటికి క్లారిటీ వస్తుందేమో చూడాలి. అలాంటి మూవే గనక మోడీ బీజేపీ వేస్తే గనక విపక్షాలు ఎంతవరకు తట్టుకోగలుగుతాయి అనేది చాలా కీలకం. ఎందుకని మోడీ లాంటి బలమైన నాయకత్వం ఉంది, మీడియా మొత్తం చేతిలో ఉంది. మరి ఇటువైపు ఎవరు అని క్వశ్చన్ వేసి గందరగోళంలో పడద్దు అని ప్రచారం చేస్తే గనక ఆల్రెడీ తనకు సస్తున్న విపక్షాలకు సమాధానం ఏం చెప్పగలిగితే? అందుకని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కీలకమైన మలుపు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ విధానాన్ని ఎంచుకుంటారా లేదా అనేది చూడాలి. ఇది మూడోది. ఇక నాలుగోది కీలకమైన లెజిస్లేషన్స్. ఇంతకు ముందు మనం కీటాక్స్ లో మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక నేరంలో అరెస్ట్ అయ్యి రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా సరే 4 వారాల పాటు జైల్లో ఉంటే పదవి ఆటోమేటిక్ గా పోతుంది అనే సంస్కరణని, చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇలాంటి చట్టాలకి సంస్కరణలకి 2/3 మెజారిటీ కావాలి కాబట్టే శివసేన, ఎన్సీపీ, తృణమూల్ లాంటి పార్టీలు చితికిపోతా ఉన్నాయి. నెక్స్ట్ సమాజ్వాదీ, డిఎంకే అనే చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ 4 అస్త్రాలు రాజకీయంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలకి, పెరుగుతున్న వ్యతిరేకతకి, ఎదురవుతున్న సవాళ్లకి సమాధానం అని బీజేపీ అనుకుంటోంది. మోడీ నాయకత్వం వ్యూహం ఎప్పుడైనా సరే నేరుగా అడ్రస్ చేయడం కంటే ఓవరాల్ గా కొత్త ఎజెండా సెట్ చేయడం అనే పాయింట్ మీద బేస్ అవుతుంది కాబట్టి ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తా ఉన్నారు. మరి ఇలా అమలు చేసినంత మాత్రం సాధ్యమేనా? పాసిబులేనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా. ఏంటా ఎగ్జాంపుల్? ఒక స్టేట్ కి సంబంధించింది చాలా వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి రాజకీయ పరంగా పోలికున్నది. అదేంటో తెలుసా? షీలా దీక్షిత్. ఢిల్లీలో 1998లో షీలా దీక్షిత్ తొలిసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో ఉల్లి ధర పెరిగి సుష్మా స్వరాజ్, వికే మల్హోత్రా లాంటి వాళ్ళు తట్టుకోలేకపోయారు. బీజేపీలో ఉన్న నాయకులు. బీజేపీ డేలా పడింది. ఫస్ట్ టైం అప్పుడు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత వరుసగా మరో 2 సార్లు గెలిచి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. మొన్న ఈ మధ్యన ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఉన్నారు కదా, బీజేపీ నాయకుల మీద దూకుడుగా కామెంట్లు చేసి జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు. గుర్తుపట్టారా ఆయన్ని? ఈయన షీలా దీక్షిత్ బృందంలో కీలక సభ్యుడు, సన్నిహితంగా పనిచేశారు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటో తెలుసా? షీలా దీక్షిత్ మొదటిసారి గెలిచినప్పటికంటే, రెండోసారి గెలిచినప్పటికంటే, మూడోసారి బ్రహ్మాండంగా పనిచేశారట. బ్రహ్మాండంగా పనిచేశారు. ఫ్లైఓవర్లు కట్టారు. అసలు ఎమ్యూనిటీస్ పెంచడం మీద దృష్టి పెట్టారు. ఢిల్లీ గ్రోత్ అనేది కనపడడం మొదలైంది విజిబుల్ గా జనానికి. కానీ అంత ఎఫర్ట్ పెట్టినా గానీ ఓడిపోయారు బా. ఎందుకంటే 3 సార్లు అధికారంలో ఉండటం అనేది మామూలు విషయం కాదు అనే ఆయన తన వ్యక్తిగత అనుభవాల్ని కోట్ చేస్తూ చెప్పాడు. అంటే పర్ఫార్మెన్స్, పనితీరు, పాజిటివ్ అవుట్లుక్ ఉన్నా గానీ కొత్తగా వచ్చిన ప్రత్యర్థి, రిలేటివ్లీ నో పొలిటికల్ ట్రాక్ రికార్డ్, కేజ్రీవాల్ చేతిలో 2013లో షీలా దీక్షిత్ ఓడిపోయారు కదా. ఆ తర్వాత మళ్ళీ గెలవలేదు కదా. అసలు మూలాలు లేవు ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కి. అంటే అంత గొప్పగా పనిచేశారని ముద్దురుంటేనే అలాంటి పరిస్థితి వచ్చిందంటే విభిన్నమైన చర్చలు, పేపర్ లీకేజ్లు, అన్నిటికీ మించి ధర్మపరమైన సవాళ్లు ఉన్నప్పుడు ఇంకెలాంటి ఛాలెంజెస్ ఎటువైపు నుంచి వస్తాయి? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. పైగా సరైన ప్రత్యర్థి లేరు అని అనుకోవడం కూడా అన్నిసార్లు కరెక్ట్ అవుతుందా అంటే పొలిటికల్ గా కరెక్ట్ కాదు అలా అనుకోవటం అనే చెప్పాలి. ఎందుకో తెలుసా? రీజనల్ పార్టీల్ని, తృణమూల్ని, శివసేనల్ని, ఎన్సీపీలని అన్నిటినీ దెబ్బ కొట్టేసి డామినేట్ చేస్తా ఉన్నప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆల్టర్నేటివ్ బీజేపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అయితే గనక కాంగ్రెస్ బలపడే పరిస్థితి వస్తే చెప్పగలుగుతామా? కాంగ్రెస్ కు ఒక 150 సీట్లు వచ్చాయనుకోండి, ఆ మేరకు బీజేపీ సీట్లు తగ్గినట్టే కదా. మరి తగ్గితే గత ఎన్నికల లెక్కలో పోల్చాలంటే గత ఎన్నికల్లో బీజేపీకి 230 240 ఎన్ని సీట్లు వచ్చినాయి? అంతకంటే ఇప్పుడు 50 సీట్లు తగ్గినాయి అనుకోండి, 200 దిగువకు పడుతుంది కదా బీజేపీ. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలకం అవ్వచ్చు, రాజకీయం మారొచ్చు, స్కోప్ ఎలా అయినా ఉండొచ్చు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు వ్యతిరేకత ఉండుండొచ్చు, మోడీ బీజేపీ ఆయుధాలు సిద్ధం చేసుకుంటూ ఉండుండొచ్చు, కానీ ఏం జరుగుతుంది, ప్రత్యర్థి లేరు కదా అనే ప్రశ్నలు ఎంతవరకు రిలవెంట్ అంటే ఏమైనా జరగచ్చు అనేదే సమాధానం. 2029 ఎన్నికలు మరి పనితీరు ఆధారంగా, పర్ఫార్మెన్స్ ఆధారంగా జరిగితే గనక ఎన్ని కొత్త బిల్లులు, డీలిమిటేషన్ లాంటి ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా జనం తీర్పు ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది అని మీరైతే అనుకుంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.